వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. రేవ్ పార్టీ బెంగళూరులో హల్చల్ చేసిన రేవ్ పార్టీ తరహాలోనే హైదరాబాద్లో కూడా హల్చల్ చేస్తూ ఉంది. ఈ రోజు గచ్చిబౌలి సమీపంలో ఎవరైతే కొంతమంది సమాచారం మేరకు పోలీసులు వెళ్ళి అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారం, పెద్ద శబ్దాలు రావడం, అక్కడ ఏదో జరుగుతున్న అలకడి వినిపించడం, స్థానికులు స్పందించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు అక్కడికి వెళ్ళి చూసేవారికి షాక్ అయిన దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే గచ్చిబౌలి సమీపంలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో కొంతమంది 18 మంది యువకులు యువతులు అయితే పట్టుబడినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళక్కడ ఎండిపోయిన గంజాయి కూడా కనబడుతుంది, ఇంకా కొన్ని డ్రగ్స్ కూడా దొరికినట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. గచ్చిబౌలి సమీపంలో పోలీసులు అక్కడ దాడి చేయడం అయితే జరిగింది, అక్కడ భంగం కూడా కల్పించినట్టు తెలుస్తా ఉంది. అంటే రేవ్ పార్టీ అంటే మనకు బెంగళూరులో గతంలో కూడా చూడొచ్చు, ఎవరైతే నటి హేమ ఉందో చాలా అల్చల్ అయిపోయింది. ఆ విధంగా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా హల్చల్ చేస్తా ఉంది. పలుసార్లు రేవ్ పార్టీ ఏదైతే ఉందో దాని మీద కేసులు అయినా కూడా ఎంత పెద్ద చర్యలు తీసుకున్నా కానీ మరైతే చాలా మంది మరి అరే ధోరణి అయితే పడతా ఉన్నారు. ఆ విధంగానే ఇలా హైదరాబాద్ లో కూడా చోటు చేసుకుందా ఉంది. దాదాపుగా 6 అమ్మాయిలు కూడా అందులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. 6 అమ్మాయిలను కూడా సేవ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. మొత్తం 18 మంది యువకులు యువతుల పైన కేసు నమోదు చేసేసి వాళ్ళ పైన చర్యలు చేశారు. వాళ్ళకి డ్రగ్ సంబంధించిన టెస్టులు కూడా చేశారు. దాంట్లో 3 పాజిటివ్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకి జైలు శిక్ష పడే విధంగా, జైల్లో వేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటాం అన్నట్టు కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఎస్పీ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన నార్కోటిక్ సంబంధించిన పోలీసులు స్పందించడం అయితే జరిగింది. మరి ఈ రేవ్ పార్టీ అంటే అందరికి తెలుసు, నగ్నాలతో డ్రగ్స్ తీసుకుంటూ మాధ్యమాలు సేవిస్తూ అనేక ధోరణి అందరికి ఇష్టం వచ్చినట్టు మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. దాంట్లో ఇది చట్ట విరుద్ధం అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ చట్ట విరుద్ధ చర్యలు చేయొద్దు, కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా కఠినమైన చట్టాలు కూడా తీసుకురావడం అయితే జరిగింది. అయినా కానీ ఇదేదైతే విదేశీ పద్ధతి, అంటే ఇది మన ఇండియాకి సంబంధించిన కల్చర్ కాదు, మన ఇండియాలో చేయరు. అసలు ఇండియాకి సంబంధించి అసలు ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడం నిషేధమైనప్పటికీ కూడా ఏదైతే విదేశీ కల్చర్ని ఇక్కడ రుద్దే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది బడా నాయకులు. వాళ్ళ వెనుక నిజంగా రేవ్ పార్టీ చేయాలంటే కూడా ఎంట్రీ ఫీజే లక్షలలో తీసుకుంటారంట. దానికి వెనకాల చాలా మంది కూడా సీక్రెట్ గా ఏర్పాటు చేస్తారు. దాన్ని ఈరోజైతే పట్టబయలు చేశారు గచ్చిబౌలికి సంబంధించిన పోలీసులు. మరి ఈ విధంగా చర్యలు తీసుకునేటప్పుడు చాలా మంది విమర్శిస్తా ఉన్నారు, గవర్నమెంట్ కూడా విమర్శిస్తా ఉన్నారు. ఇలాంటి ధోరణి జరుగుతూ ఉంది, హోమ్ మినిస్టర్ ఎక్కడ అని కూడా అడుగుతా ఉన్నారు. మరి ఇలా రేవ్ పార్టీ బెంగళూరులో హల్చల్ చేసిన రేవ్ పార్టీ మన తెలంగాణలో కూడా జరగడము చాలా ఆశ్చర్యంగా గురి చేస్తా ఉంది. చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యి మరి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఈరోజు అయితే గచ్చిబౌలిలో జరిగింది. అంతకుముందు కూడా కొంతమంది మాదాపూర్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఒక డ్రగ్స్ మాఫియానే కూడా మరి ఛేదించడం జరిగింది. అదేవిధంగా మరి అక్కడ మాదాపూర్కి సంబంధించిన నేపథ్యంలో ఒక గెస్ట్ హౌస్ లో కూడా దాదాపు అప్పుడే విదేశీలకు సంబంధించి వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు, తెలంగాణలో కూడా కాదు, యూనివర్సిటీలో చదువుకుంటామని చెప్పేసి ఇక్కడ వీసాలు తీసుకొని వచ్చిన వాళ్ళ దగ్గర కూడా భారీ డ్రగ్స్ అయితే పట్టుబెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా కొంతమంది జైలుకు కూడా వెళ్ళారు. కొంతమంది మీద కూడా ఎవరైతే వీళ్ళ మీద రివార్డు కూడా ప్రకటించిన నేపథ్యం కనబడతా ఉంది. కొంతమంది తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళ గురించి కూడా రివార్డులు అందజేస్తాము, వాళ్ళు దొరకబట్టండి, తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలన్నట్టు కూడా ఆ రోజు జరిగిన సంఘటనలు కూడా గుర్తు చేస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల సీఎంలు కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించిన దాని మీద కట్టడి చేయాలన్నట్టు కూడా ఒక కంకణం కట్టుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలో కూడా పోలీసు బలగాలు కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇవాళ బయటకు వచ్చింది ఏంటంటే గచ్చిబౌలిలో రేవ్ పార్టీ విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇంకా దాని వెనకాల బడా నేతలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది, బడా నేతల కొడుకులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఎవరు అనేది కూడా పూర్తి సమాచారం అయితే బయటికి వచ్చే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు, బయటికి ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. కాకుండా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే టెస్టుల ద్వారా కొంత లేట్ అయ్యే దారుణం అయితే కనబడతా ఉంది. నిజంగానే డ్రగ్స్ తీసుకున్నట్టు వాళ్ళ అక్కడ సిమ్టమ్స్ కానీ లక్షణాలు అయితే కనబడితే నిజంగా వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచే పరిణామాలు కనబడతా ఉన్నాయి. మరి చూడబోవాలి గచ్చిబౌలిలో మరి ఎంతమందికి పాజిటివ్ వస్తుంది. ఇప్పటికే 3కి పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ సంబంధించిన సిమ్టమ్స్ కూడా కనబడతా ఉన్నాయి, వాళ్ళ బ్లడ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి రేవ్ పార్టీ నిషేధమైన చట్ట విరుద్ధమైన చర్యలు చేయడము ఇప్పటికే పోలీసు వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. మరి ఈ విధంగా కొనసాగితే ఎవరికైనా శిక్ష తప్పదని చెప్తా ఉన్నారు.